ప్రొఫెసర్ జయశంకర్ సార్ విద్యాలయ అంటే యూనివర్సిటీ దీన్ని 100 ఎకరాలు హైకోర్టుకి కేటాయించాలని కూడా వాళ్ళు నిర్ణయించారు. సో ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఆందోళనలు చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఒకసారి చూసుకోవచ్చు, వీళ్ళందరూ కూడా కూర్చొని ధర్నా నిర్వహిస్తున్నారు చాలా రోజుల నుంచి. ఎందుకు కూర్చోవాల్సి వస్తుంది, ఏం జరిగింది మీకు, ఎన్ని 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 ఎకరాలు కేటాయించారమ్మా? అంటే జీవో నెంబర్ 55 వల్ల ఇబ్బంది అవుతుందా మీకు? హైకోర్టు కడతా అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ల్యాండ్లో 100 ఎకర్స్. ఏంటి ఇబ్బంది ఏందన్న, ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది అన్న? ఈరోజు 11వ రోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులుగా మేము విద్యార్థులు అందరం ఓపిక పట్టుకొని పీస్ఫుల్గా ప్రశాంతంగా ధర్నా చేస్తున్నాము. కానీ మాకు సంపూర్ణ మద్దతు అనేది ఎవరి నుంచి, ఏ విభాగం నుంచి కూడా మాకు సంపూర్ణ మద్దతు దొరకడం లేదు. అదేవిధంగా బోధన, పరిశోధన, విస్తరణ అనే ఈ 3 అంశాల మీద ఏర్పడిన ఈ 1964లో ఏర్పడిన ఈ విశ్వవిద్యాలయానికి అగ్రికల్చర్ రిలేటెడ్గా పరిశోధనలు జరగాలి. వ్యవసాయ రైతాంగానికి ఈ దేశానికే నూతన వంగడాలను సృష్టించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే జీవో 55 ఏదైతే వచ్చిందో అందులో 100 ఎకరాల స్థలంలో నూతన హైకోర్టు భవనానికి స్థలం కేటాయిస్తామని చెప్పేసి జీవో పాస్ చేయడం జరిగింది. మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ఆ జీవోకి వ్యతిరేకం. మేము ముందే చెప్తున్నాము, గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, ఆ జీవోకి వ్యతిరేకము. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 100 ఎకరాల ల్యాండ్లలో SABM కాలేజ్ ఉంది. రీసెంట్గా డ్రోన్ అకాడమీ స్థాపించారు అక్కడ. అంటే నూతన టెక్నాలజీని డెవలప్ చేయడానికి అని చెప్పేసి రీసెంట్గా డ్రోన్ అకాడమీ, దాని పక్కనే మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్ యూనిట్ ఉంది. దానికి ఆనుకుని అగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ ఉంది. ముఖ్యంగా చెప్పుకుంటే మనకి అగ్రి బయోడైవర్సిటీ పార్క్ అక్కడే ఉంది. ఆ అగ్రి బయోడైవర్సిటీ పార్క్ను డెవలప్ చేయడానికి మనకు సైంటిస్టులకు, స్కాలర్స్కి అందరికీ 35 సంవత్సరాల కాలం, అంత విలువైన కాలాన్ని వెచ్చించి వాళ్ళు ఫండ్స్ను సమకూర్చి చేసి అదంతా డెవలప్ చేసిన తర్వాత అంతటి సువిశాలమైన ఈ ప్రాంగణాన్ని నాశనం చేసి కొత్త భవనాలను కడదామని చెప్పేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ వేదికగా మిమ్మల్ని అడగదలుచుకుంటున్నాము. ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంటో ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు అందరూ కలిస్తేనే ఈ గవర్నమెంట్ ఏర్పడింది. అలాంటి గవర్నమెంటు ఒకసారి మీ దృష్టిలో ఒక విషయాన్ని మీరు మదిని చేసుకోవాలి. ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు వాటన్నిటికీ అనుసంధానమైన ఈ విశ్వవిద్యాలయమే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో మీరు ఏదైతే రైతును రాజుగా మారుస్తామని చెప్పేసి ప్రకటించినారో ఆ రైతును రాజుగా మార్చాలి. కానీ ఆ రైతాంగానికి కావాల్సిన పరిశోధనలు జరిగే ప్లేస్లలో ఇలాంటి కట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇంకొక విషయము, మీరు కట్టడాలు కట్టుకోండి, మేము దానికి ఏం వ్యతిరేకం కాదు. ఆ కట్టడాలు అనేటి ఈ వ్యవసాయ పరిశోధనలు జరిగే స్థలం కాకుండా వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చాలా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన ప్లేసులు చాలా ఉన్నాయి, వాటిలో కట్టుకోండి. ఇంకొక ముఖ్య విషయము, అదే గవర్నమెంటు ఇప్పుడు ఆ పాత గవర్నమెంట్ ఏదైతే అంతకుముందు గవర్నమెంట్ గురించి అని కాదన్నా, ఏ రాజకీయ పార్టీలు వచ్చినా కూడా యూనివర్సిటీ జోలీలకి, అంటే యూనివర్సిటీకి అదనంగా ఒక 50 ఎకరాలు కానీ ఇంకో అదనంగా ఒక 100 ఎకరాలు కేటాయించాలే కానీ ఉన్న ల్యాండ్ని తీసుకొని ఏం చేస్తారన్న వీళ్ళు? గత ప్రభుత్వంలో వచ్చిందా జీవో, ఇది రీసెంట్గా తీసుకొచ్చిరా సార్? రీసెంట్గా ఇందులో జియో నెంబర్ 55ని రీసెంట్గా వాళ్ళు 2వ తారీఖు రోజు రిలీజ్ చేయడం జరిగిందన్న. అందులో వచ్చేసి వాళ్ళు 9 రెఫరెన్సెస్ కోట్ చేశారు. అందులో వచ్చేసి మొదటి 3 రెఫరెన్స్ ఏమున్నాయంటే బిఫోర్ ఎలక్షన్ టైంలో ఉంది, ఆ డేట్ 12/2/2021లో ఉంది. మరి అందులో ఏం రిపోర్ట్ ఉందో చెప్పేసి మాకు ఇంతవరకు వివరణ రాలేదు. ఇంకోటి వచ్చేసి 3వ తారీఖు 11వ నెల 2023, అంటే బిఫోర్ ఎలక్షన్సే ఉన్నాయి, వాటి మీద స్పష్టత రాలేదు. ఒకవేళ ఇక్కడున్న 100 ఎకరాలను తీసుకుంటే మరొక 100 ఎకరాల స్థలాన్ని ఎక్కడ కేటాయిస్తారని చెప్పేసి మాకు అలాంటి వివరాలు ఏం వెల్లడియలేదు. మొత్తం ఎన్ని ఎకరాలు హైకోర్టుకు పోతుంది? మొత్తం 100 ఎకరాలన్న యూనివర్సిటీ పరిధిలో ఉన్న మొత్తం 100 ఎకరాలలో ఈ ల్యాండ్ని తీసుకుంటామని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి దాన్ని మీరు స్ట్రైక్ చేస్తున్నారు, ఎప్పటి వరకు అవుతుంది అంటున్నారు? ఇది స్ట్రైక్ ఇప్పుడు మీరు అబద్ధాన్ని అంటున్నారు కదా, గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తుంది, దీని మీద ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఇంతవరకు మేము 12వ రోజన్న ధర్నా, ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి కానీ మా అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి కానీ లేకుంటే మా వ్యవసాయ వర్సిటీ నుంచి అధికారుల నుంచి కానీ ఎటువంటి విభాగం నుంచి కూడా మాకు ఎలాంటి స్పందన రాలేదన్న. దయచేసి గవర్నమెంట్ మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ విద్యార్థులకు రేపటి భవిష్యత్తుని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఆ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే మనకు పరిశోధనలు జరగాలి. సో దానికి మీరు అదనపు ల్యాండ్ను కేటాయించాలే కానీ ఈ ఉన్న ల్యాండ్ని తీసుకోవద్దని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నామన్నా. ఇంకో గవర్నమెంట్ దీని మీద పునరాలోచన చేసి మమ్మల్ని ఒక పాజిటివ్ రెస్పాన్స్ తోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాం.
చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ జియో నెంబర్ 55 వల్ల మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాల స్థలము హైకోర్టుకు నిర్మాణానికి అయితే ఇస్తున్నారు. సో మాకు వచ్చిన అపోజ్ ఏంటంటే మేము చెప్పేసినాము, మాకు అక్కడ బయోడైవర్సిటీ పార్క్ కానీ, తర్వాత అగ్రో ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ కానీ, తర్వాత డ్రోన్ అకాడమీ కానీ, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో ముఖ్యంగా ఏంది, పార్క్ నిర్మించడానికి అందులో పరిరక్షణ చేయబడిన జాతులు ఉన్నాయి. అంటే అంతరించిపోతున్నటువంటి జాతులను అక్కడ కన్జర్వ్ చేసి పెడుతున్నారు. సో అట్లాంటి వాటిని తీసుకొని అట్లాంటి రీసెర్చ్ని, అట్లాంటి స్థలాన్ని నాశనం చేయడం వల్ల ఇంతవరకు చేసినటువంటి రీసెర్చ్ కానీ, దానికి కేటాయించబడిన డబ్బు కానీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో మాకు భవనాలు కట్టడం అంటే ఎక్కడన్నా కట్టుకోండి, చాలా ప్లేసులు ఉన్నాయి, ఎంత చేసినా మీరు అద్భుతంగా కట్టుకోవచ్చు. అంటే డెవలప్మెంట్ కాని ప్లేసులు చాలా ఉన్నాయి, అక్కడ కట్టడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఇంత పర్యావరణాన్ని నాశనం చేసి కట్టడం అనేది మంచిది కాదు. మొన్న రీసెంట్గా చూస్తే హైదరాబాద్లో ఎక్కడనో జయశంకర్ సార్ స్టాచ్యూని ఎవరో తాగి పడేసినారో ఎట్లా పడేసినారో తెలియదు. సో అట్లా పడేయడం వల్ల చాలామంది రియాక్ట్ అయినారు. సో ఆ సార్ అంటే జయశంకర్ సార్ యొక్క విలువ అట్లాంటిది. సో అట్లాంటి పేరు పెట్టుకొని ఉన్నటువంటి యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం అయితే అందరికీ ఉంటుంది, గవర్నమెంట్గానే కాదు, ఉద్యమ నాయకులు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎవరికైనా సరే. వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము వ్యవస్థకి సాయం చేస్తున్నాం. సో మా నడ్డి విరగొట్టడం అనేది మంచిది కాదు. మేము 12 రోజుల నుంచి ధర్నాలు చేయడము, లేకపోతే రిప్రజెంటేషన్లు చేయడము, అందరికీ వ్యవసాయ మినిస్టర్కి కానీ, మా వీసీ సార్కి కానీ, సో అందరికీ మా యొక్క విన్నపం అనేది విన్నపించుకున్నాం. కానీ వాళ్ళ తరపు నుంచి మాకు ఎటువంటి స్పందన అయితే లేదు. పాజిటివా నెగిటివా ఎటువంటి స్పందన లేదు. అసలు నెగిటివ్ ఉన్నా మేము ఇంకొంచెం ముందరికి పోతాం. అంటే మేము ఉద్యమంగానే భావిస్తాం దీన్ని. సో మా యూనివర్సిటీ భూములను మేము కాపాడుకోవాలి, అది మా ఉద్యమం. సో దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సో మాకు రెస్పాన్స్ రావాలి, పాజిటివ్ వస్తుందని మేము భావిస్తున్నాం. సో ఇంకా ఎన్ని రోజులైనా మేము ఇట్లాగే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, మేము స్టూడెంట్స్ మాత్రమే చేస్తే ఇది అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా అనేది తర్వాత విషయం. సో మాకు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, అందరు రావాలి. మాకేమన్నా వస్తుందా ఇక్కడ? వాళ్ళు సపోర్ట్ చేస్తలేరా నాన్ టీచింగ్ స్టాఫ్? ఎటువంటి సపోర్ట్ లేదు. సపోర్ట్ కావాలి. ఎవరు? యాజమాన్యం అనేది మాకు వాళ్ళ సపోర్ట్ కావాలి. అది మేము ఇంత కోరుకున్నా మాకు దొరకట్లేదు అది. సో వాళ్ళకేం బాధ్యత లేదా? మాకే ఉందా? మేము స్టూడెంట్స్ ఇప్పుడు ఉంటాము, రేపు పోతాము. మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ జీతం తీసుకొని ఇంతగా ఈ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి చాలా ఇది చేసినారు. సో ఇప్పుడు మీరు వదులుకోవడం ఏంటి? ఫైట్ చేయండి. ఫైట్ చేయడం అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్కి పోవాలని ఎవడు అన్నాడు కదా. జస్ట్ చెప్పండి, మీ వాయిస్ రేజ్ చేయండి, స్టూడెంట్కి సపోర్ట్ ఇవ్వండి. ఇట్లాంటివి కూడా చేయకపోతే ఇంకా వేస్ట్ అనే చెప్పుకోవాలి. జీవోకి ప్రొఫెసర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నావు? సపోర్ట్ చేస్తున్నారా చేయట్లేదు, అలా అసలు స్పందించాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. అది చెప్తే బాగుంటుంది. అది స్పందిస్తే మాకు కూడా తెలుస్తుంది, వాళ్ళ స్పందన ఏందనేది మాకు తెలుస్తుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఎప్పటి నుంచి జరుగుతుంది? 12వ రోజు. మరి స్పందన ఏం లేదా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్? ఎక్కడి నుంచి మాకేం స్పందన లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు? ఇక్కడ మా భూముల్లో హైకోర్టు నిర్మించడం అనేది మంచి పద్ధతి కాదు. దీన్ని మీరు విరమించుకుంటే హ్యాపీగా ఉంటారు, అందరికీ హ్యాపీ. తర్వాత ఈ యూనివర్సిటీకి కానీ, ఆ రీసెర్చ్కి కానీ, దానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో దీన్ని నాశనం చేయొద్దు అని మా ఉద్దేశం. లేదంటే ఇట్లానే కొనసాగితే ఏం చేస్తారు మరి? మేము ఎంత ఫర్దర్గా పోనీకే చేస్తాం. ల్యాండ్ పోవడం వల్ల ఏమి ఇబ్బంది అవుతుంది మీకు? మొత్తం స్పీషీస్ అన్నీ పోతున్నాయి, మాకు రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ స్టాప్ అవుతాయి. మొత్తం 100 acres కన్నా ఎక్కువనే తీసేసుకుంటాం. 100 acres రిమైనింగ్ ల్యాండ్ ఉంది కదా, అది మనకి రాదా మీకు? దాంట్లో ఆల్రెడీ డ్రోన్ కానీ మొత్తం ఇవన్నీ ఉంటాయి. రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఉంటాయి కదా, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంటాయి. మళ్ళీ న్యూ ప్లేస్లో మళ్ళీ అంతా రీబిల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో దానికోసం అని బయోడైవర్సిటీ పార్క్ తీసుకుంటే ఇప్పుడు అది ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తే కానీ ఇప్పటివరకు ఆ స్టేజ్కి రాలేదు. ఇప్పుడు అదే పార్క్ మళ్ళీ వేరే దగ్గర అంటే కష్టం అవుతుంది. 700 acres ఏముంది కదా ఇక్కడ, ఎంత ఉంది అంతేనా? మరి 100 acres పోతే అది గవర్నమెంట్ కోసమే కదా. ఇప్పుడు 100 acres అంటున్నారు, తర్వాత మీకు ప్రొటెక్షన్ లేదు ఏం లేదు అని కాలేజ్ ఎత్తేస్తారు. అప్పుడు ఎవరు? మేమే కదా నష్టపోయేది. ఇప్పుడు గవర్నమెంట్ కోసమే కదా, అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా, ప్రైవేట్గా ఎవరు తీసుకోవట్లేదు. హైకోర్టు కోసమే కదా తీసుకుని, ఇబ్బంది ఏమొచ్చింది? స్టూడెంట్స్కి అదే అంటున్నా, ప్రస్తుతానికి 100 ఎకరాలే తీసుకుంటున్నారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళ కోసం ఇప్పుడు లాయర్స్ వాళ్ళ కోసమని క్వార్టర్స్ అవన్నీ కడతారు, చుట్టుపక్కల మొత్తం అర్బనైజేషన్ అవుతుంది. తర్వాత మీకు స్టూడెంట్స్కి ఏం ప్రొటెక్షన్ లేదు,
ఇది అనుకుంటూ కాలేజ్ మొత్తం లేపేసి ఎక్కడనో పెడతారు. మళ్ళీ ఈ చెట్లు ఇవన్నీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మళ్ళీ రద్దు చేయాలి, కానీ ప్రొఫెసర్స్ అయితే ఇప్పటికి ఏమనట్లేదు. మేము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తే మంచిది అనుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది 12 days నుంచి జరుగుతుంది. లోపల ఎవరు రెస్పాండ్ అవుతలేరు? ఇప్పటివరకు అవ్వలేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకైతే జీవో 55 రద్దు చేయాలి అంతే. హైకోర్టు కట్టుకోండి, ప్రాబ్లం లేదు, కానీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రం ఇక్కడ జోలికి రాకండి. వేరే దగ్గర చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోండి. వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎన్నో వెరైటీస్ రిలీజ్ అవుతున్నాయి. తెలంగాణతో రీసెంట్గా ఎంతో దేశం మొత్తంలో ప్రాచుర్యం పొందింది. అలాంటి పరిశోధనలకు స్థలాలు ఇవ్వాలి, కానీ ఇలా స్థలాలు లాక్కొని అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధి అవ్వదు కదా. అది ఈ బర్డ్స్ అనేది చనిపోతాయి, ఇప్పుడు పోతే అంతరించిపోతాయి. ఇవి చాలా రేర్గా ఉండేవి. ఇవన్నీ చేయడానికి 35 years పట్టింది నియర్లీ. అందరు సైంటిస్టులు స్టూడెంట్లు అందరు కలిసి 1946 నుంచి ఈ యూనివర్సిటీ కూడా 1946 నుంచి ఉంది. 1946 నుంచి కాపాడుకోవాల్సిన చెట్లు అవి ఇప్పటికిప్పుడు తీసేస్తే కొత్తగా మళ్ళీ వెళ్ళాలంటే ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. 1946 అంటే మళ్ళీ మాకు ఇట్లాంటి కాలేజ్ రావాలి, ఇట్లాంటి అట్మాస్ఫియర్ రావాలంటే మినిమం ఒక 50-100 years వెనక్కి పడిపోతాం. సో ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా ల్యాండ్ ఆల్టర్నేటివ్ చూసుకొని పెట్టుకుంటే మాకే కాదు ఈ స్టేట్కి యూస్ఫుల్ అంతే. ల్యాండ్ లేదని పెడుతున్నారేమో, ఇక్కడ బయట ఎక్కడ ల్యాండ్ దొరకలేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసలు ఊరికనే లాక్కోవచ్చు, వేరే దగ్గర అయితే కొనాల్సి వస్తుంది. అది గవర్నమెంట్కి అంటే బరువు పడుతుంది కాబట్టి ఇది ఫ్రీగా వచ్చిందని ఆక్రమిస్తున్నారు అంతే. ఇప్పుడు దీన్ని రద్దు చేయాలి, ఏది ఉన్నా సరే. మేము దానికోసం గొడవ పడతాం. మన ఒక అమ్మని ఎట్లా రక్షించుకుంటాం, ఈ కాలేజీ కూడా అంటే రక్షించుకుంటాం. ఎవరు వస్తారో చూద్దాం. అర్థమయ్యలే. హైకోర్టుకి కూడా 100 ఎకరాలు అవసరం, ఒకసారి వాళ్ళు పునరాలోచించాలి దానిపైన. ఓకే, 100 ఎకరాలు అవసరం లేదంటారా? సుప్రీంకోర్టే 25 acresలో ఉంది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సుప్రీంకోర్టు మొత్తం 25 acres. అట్లాంటిది హైకోర్టుకి 100 acres ఎందుకని? ఇంకేంది, హైకోర్టులో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హైకోర్టు స్టాఫ్ కూడా ఇక్కడ కట్టడానికి హైకోర్టు స్టాఫ్ కూడా వాళ్ళకి అంటే ఇష్టం లేదు. అయినా ఇది గవర్నమెంట్ ముందు వస్తుంది ఎందుకు మరి? అది వాళ్ళ సొంత లాభం కోసం చూసుకుంటుందో మరి ఏమో మాకు తెలియదు, అది వాళ్ళకి తెలియాలి. ఇంకా ఎందుకు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎందుకు మీకు సపోర్ట్ ఎందుకు చేయట్లేదు? మరి మీ యూనివర్సిటీయే కదా, ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు? వాళ్ళు చేస్తున్నారో చెయ్యట్లేదో వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు స్పందించట్లేదు. ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో లేదో మాకు తెలియదు. వాళ్ళు లోపలనే ఉన్నారు, స్పందించకుండా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి స్ట్రైక్ చేస్తుంటే తెలిసే ఉంటుంది కదా మోస్ట్లీ. స్పందించట్లేరు, రెస్పాన్స్ ఏం లేదు. ఎట్లా ఏం చేస్తారు? ఒకవేళ రద్దు చేయకపోతే ఏం చేస్తారు? మేము ఉద్యమం చేద్దామని అనుకుంటున్నాం. నిరాహార దీక్ష కొట్టుకొని మమ్మల్ని చంపుకొని అప్పుడు పెట్టుకోండి హైకోర్టు అంతే. ఇది మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, మరో తెలంగాణ ఉద్యమంలా మారుతుంది. తెలంగాణ కోసం అయితే ఎట్లయితే స్టూడెంట్స్ ఎట్లా కొట్లాడారో మా యూనివర్సిటీ కూడా ఇప్పుడు ఒక తెలంగాణతో సమానం. దాన్ని కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైన వెళ్తాం. చాలామంది స్ట్రైక్ చేస్తున్నారు కదా, హైకోర్టుకి 100 ఎకరాలు కేటాయిస్తున్నామని గవర్నమెంట్ చెప్పింది, మీరు సపోర్ట్ చేయట్లేదని విద్యార్థులు అంటున్నారు. అంటే ఎట్లా చూస్తారు దీన్ని, ఏం చెప్తారు దీన్ని? మేము ఆల్రెడీ దీన్ని యూనివర్సిటీకి వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. దట్ యూనివర్సిటీకి మేము ఆల్రెడీ సెండ్ టు ద యూనివర్సిటీ ఫ్రమ్ ద రిజిస్ట్రార్. దే హ్యావ్ సెండ్ టు ద వీసీ ఎస్టర్డే వీసీకి కూడా ఇచ్చారు, వీసీ నుంచి పంపించారు. మా పరిధి అంతవరకే. మీరు డీన్ కదా, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు కదా. అసోసియేట్ డీన్ మాత్రమే. అసోసియేట్ డీన్ ఆల్రెడీ దే హ్యావ్ గివెన్ టు మీ ద రిప్రజెంటేషన్. at the same representation I have sent to the university. Now the university will look after the everything. Whatever they have given I have submitted to the university. ఓకే, ఇన్ని రోజుల నుంచి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కదా, మీరు ఎలాంటి రెస్పాన్స్ లేదంట మీ నుంచి, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? రెస్పాన్స్ అంటే చాలా బర్డ్స్ ఉన్నాయంట, అవన్నీ ఆగమైపోతాయంట ఈ ల్యాండ్ పోవడం వల్ల. యానిమల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆగమైపోతాయి, చాలా పర్యావరణం కూడా దెబ్బతింటుందని చెప్తున్నారు. మీరు ఒక డీన్గా ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? వాటెవర్ దే హ్యావ్ టోల్డ్ ఎవ్రీథింగ్ వీ కన్వే టు ద యూనివర్సిటీ. అంతవరకు నా పరిధి అంతవరకు మేము చెప్పాము. మేము ఆల్రెడీ ఏం చెప్పిండ్రో వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో అదంతా కూడా మేము ఆల్రెడీ యూనివర్సిటీ కన్వే చేసినాం అంతే. ఇప్పుడు విద్యార్థులు బయటకు వచ్చి ఆందోళనలు చేయకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, డిస్మిస్ చేస్తామని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? అటువంటిది ఏం లేదండి. గ్రూప్లలో కూడా ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారంట, సస్పెండ్ చేస్తాము ఇలాంటివి చెప్తున్నారంట. సస్పెండ్ చేస్తామని ఎవరిని అనలేదండి, సస్పెండ్ చేస్తామని ఎవరు అనలేదు. వాలంటరీగా ఎవరైనా పోవాలనుకుంటే పోమని చెప్పినాము. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాష్ట్రంలో రాయమని చెప్పాము. వాలంటరీగా వాళ్ళు పోవాలనుకుంటే పొమ్మని చెప్పాము.
ఓకే. ఆల్మోస్ట్ అంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టేనా మీరు 100 ఎకరాలు? ఇదంతా కూడా రిజిస్టార్ పరిదండి. ఇది నేను అది హ్యాండ్ ఓవర్ చేసేది అంతా కూడా నా పరిధి ఉండదు, అంత యూనివర్సిటీ పరిధి. మనకి ఇక్కడ మన కాలేజ్ ల్యాండ్ కాదు, అది యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి రిజిస్టార్ హ్యాండ్ ఓవర్ రిజిస్టార్ చూసుకుంటారు అదంతా కూడా. యూనివర్సిటీ లెవెల్ అది. దిస్ ఓన్లీ కాలేజ్ లెవెల్ ఏంటంటే వాళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తే మనం పంపించే వరకే నా పరిధి, ఆ తర్వాత అంతా యూనివర్సిటీ చూసుకుంటారు. విద్యార్థులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళందరూ చాలా రోజుల నుంచి కూడా స్ట్రైక్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఆల్రెడీ మనము యూనివర్సిటీకి కన్వే చేసినాము. వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్, అది నా పరిధిలో లేనిది నేనేం చెప్పగలుగుతాను. వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్ నేను యూనివర్సిటీ వరకు చెప్పగలుగుతాము. యూనివర్సిటీకి ఆల్రెడీ చెప్పాము. నిన్న వీసీ గారు వస్తే కూడా వీసీ గారిని కలవడం జరిగింది, పిల్లలు కూడా కలవడం జరిగింది, పిల్లల్ని కూడా కనిపించాము. అంతవరకే నా పరిధి, అంతవరకు నా పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు నేను చేశాను. ఓకే. సో ప్రెషర్ పైనుంచి ఉందంటారు అయితే యూనివర్సిటీ లెవెల్లో? ప్రెషర్ పైన ఉంది అనేది చెప్పలేను నేను, ఇక్కడి నుంచి పంపించాము. సో ఏదైనా వాళ్ళు అడిగితేనే కదా మీరు పంపించింది. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు వెళ్ళి రిజిస్టర్ గారిని కలిసి తెలుసుకోండి. నేను ఇక్కడ నుంచి ఏమైతే ఇచ్చిండ్రో అన్నీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. నిన్న పిల్లలను కూడా వీసీ గారి దాకా కూడా కల్పించడం జరిగింది. అంతవరకు నా పరిధి. మీ సొంత అభిప్రాయం చెప్పండి, కరెక్టేనంటారా ఇది? 100 ఎకరాలు హైకోర్టుకి కేటాయించడం పర్యావరణం దెబ్బతింటుంది, పక్షులు చనిపోతాయి, యానిమల్స్ చనిపోతాయి. మీకు సొంత అభిప్రాయాలు అవన్నీ ఉండవండి. ఇక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వీ హ్యావ్ టు వర్క్ అండర్ ద సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతవరకే, సొంత అభిప్రాయాలు ఉండవు ఇక్కడ. యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత యూనివర్సిటీ ఆఫీసర్స్, బోర్డు మెంబర్స్ది అండ్ ప్రొఫెసర్స్, నాన్ టీచింగ్ వాళ్ళది. ఈ యూనివర్సిటీ భూములు కేటాయించింది కూడా అప్పుడున్న రైతులు, ఇక్కడున్న లోకల్స్ వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళు దేనికి ఇచ్చినారు? యూనివర్సిటీ కడుతున్నాము, వ్యవసాయ రంగానికి పరిశోధనలు జరిగే ఈ స్థలాన్ని మేము కేటాయిస్తున్నాం అని చెప్పేసి అప్పుడు రైతులు డొనేట్ చేసినారు. ఆ డొనేట్ చేసిన రైతుల భూముల్ని యూనివర్సిటీ కింద వాళ్ళు యూనివర్సిటీ కింద గవర్నమెంట్ తీసుకుంది. దీంతో మాట్లాడిన ఇప్పుడు నేను మాట్లాడితే నా పరిధిలో లేదు, రిజిస్టర్ పరిధిలో ఉందంటున్నాడు. ఎవరి పరిధిలో ఉన్నా మాకు వచ్చి అనేది ఒక సమాధానం ఇవ్వాలి కదా. వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఒక స్పందన ఇవ్వట్లేదు? మాకు లేదు, క్లారిటీ అయితే ఇచ్చిండు. 100 ఎకరాలు హైకోర్టు కేటాయిస్తున్నాం అనేది పైన అయితే చెప్పిండు నాకు. సో మీ రియాక్షన్ ఏందనేది? అసలు కాపాడాల్సిన యూనివర్సిటీ అధికారులే మేము ఇస్తున్నామని చెప్తే ఇంకేం చెప్తామంట వాళ్ళకి? మా పరిధిలో లేదు, హై లెవెల్ నుంచి ప్రెజర్ ఉందని చెప్తున్నాడు. హై లెవెల్ నుంచి ప్రెజర్ ఉందంటే వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు కూడా మాకు వచ్చి సార్ ఇట్లా మేము మా యూనివర్సిటీ మేము కాపాడుకోవాల్సిన బాధ్యత అని చెప్పేసి ఒక అడుగు ముందుకేస్తే మేము అందరం కలిస్తేనే కదా ఇది అయ్యేది. వాళ్ళు ఏం కలవకుండా ఊరికే పిల్లల్ని భయపెట్టించి ఇది చేసి మీకు అటెండెన్స్ షార్టేజ్ ఇస్తాము, లేదంటేనేమో ఇంకేమైనా చేస్తామని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులను చేయడం ఎందుకు? అంటే దేనికి సపోర్ట్ ఇస్తున్నారు అందరికీ? అంటే యూనివర్సిటీని అమ్మేద్దామని ఆలోచన. మొన్న రీసెంట్గా చూస్తుంటే అక్కడ డీసీపీ ఆఫీస్, యూనివర్సిటీ పరిధిలో ఉన్న డీసీపీ ఆఫీస్ కట్టినారు. మొన్న చూసుకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, ఇటు చూసుకుంటేనేమో ప్రెస్టీజ్ గ్రూప్కి 3 ఎకరాల భూమి రాసి ఇవ్వడం జరిగింది. అలా చుట్టూ ఆల్ కార్నర్స్ నుంచి యూనివర్సిటీ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడానికి ఏదో ఒక రూపంలో మొన్న ఇటు చూసుకుంటేనేమో విజయ్ ఆయిల్ ప్యాకింగ్ అని చెప్పేసి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. మనకు పరిశోధనలు జరగడానికి ల్యాండ్ కావాలి, కానీ వీళ్ళకి ఇచ్చుకుంటా పోతే మనం ఏం వస్తుంది? అదేవిధంగా ముందు భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి పరిశోధనలు జరపడానికి ఆ ల్యాండ్ని కేటాయించండి. ఇప్పుడు ఐఎఫ్ఎస్ ఉందన్న, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టము, మా కాలేజీలో ఎంత ఉంది? 10 ఎకరాల కంటే ఎక్కువ లేదన్న. బయట ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటే 100 ఎకరాలు ఐఎఫ్ఎస్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. అదే సిస్టమ్ని డెవలప్ చేసి ఇక్కడ మంచి పరిశోధనలు జరపచ్చు కదా. ఏం చేస్తారు బ్రదర్? చేయని అంటారు లోపల. మీకు క్లారిటీ అయితే ఇచ్చిండు ఆయన పైన. మీరు నెక్స్ట్ స్టెప్ ఏంది, ఏం చేయబోతున్నారు? అన్న వెనక్కి తీసుకోకపోతే విద్యార్థులు మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో చిప్కో మూమెంట్ అని చెప్పేసి మరో చిప్కో మూమెంట్ తెలంగాణలో ఉద్భవిస్తుందన్న. ఈ గాలి, నీరు, నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములే. వాళ్ళందరూ రావాలి, వాళ్ళ మద్దతు మేము కోరుతున్నాము. ఆటోమేటిక్గా అల్టిమేట్గా లాస్ అయ్యేది రైతులే. దయచేసి రైతులు మీరు ఈ విషయాన్ని కూడా గమనించాలి. మీరు విత్తనాలు సేకరించేది ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విత్తనాలే. ఇందులో నుంచి ట్రయల్స్ అయితే జరిగిన విత్తనాలే బయటకు వస్తాయి. ఆ విత్తనాల నుంచే మీరు అధిక దిగుబడిని పొందుతున్నారు. అలాంటి విత్తనాలను మీకు బయటికి కల్పించే ఈ సంస్థ నాశనం కాబోతున్నది. దయచేసి మీరు స్పందించాలి. పర్యావరణం దెబ్బతింటుంది, పక్షులన్నీ కూడా చనిపోతున్నాయి, యానిమల్స్ అన్నీ కూడా చనిపోతే అంతరించిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ ఏదైతే 1100 ఎకరాల్లో 100 ఎకరాలు హైకోర్టుకు కేటాయించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అదేవిధంగా
స్టూడెంట్స్ కూడా పరిశోధనలు చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. లోపల డీన్తో కూడా మాట్లాడినాం. సో ఆయన హై లెవెల్ నుంచి పెద్ద ఎత్తున ప్రెజర్ ఉంది, మా పరిధిలో లేదు, రిజిస్టర్ పరిధిలో ఉందని డీన్ చెప్తున్నాడు. చూద్దాం ఇది ఎంతవరకు పోతుంది ఏందనేది.